పరిత్యాగం శ్రీక్రీస్తు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం శ్రీక్రీస్తు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం ఆత్మతో సత్యముతో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పునికల వలస గ్రామంలో ఎంతో కాలంగా ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ సంఘ బిడ్డలతో కలిసి ఈ శిలువగట్టు ఈ మహిమగిరి మహోత్సవాన్ని మరొకసారి జరుపుకుంటున్నందుకు మీ అందరితో కలిసి ప్రభునందు ఆనందిస్తూ ఈ విధంగానే తన ప్రజలమైన మనల్ని తాను మనకిచ్చినటువంటి యేసు ప్రభు నందు మనకిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యంలో నడిపిస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ మనల్ని నూతన పరుస్తూ ఉత్సాహంతో ప్రభు మీద ఉన్నటువంటి దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలతో మనల్ని పరామర్శిస్తూ ముందుకు సాగేలా ఆయన తోడుగా ఉంటారు. మరి ఈ సంవత్సరం ఈ తపస్సు కాలంలో పాస్కా ఆయుత్వ కాలంలో ఉన్న మనం ఎంతో భక్తి ప్రపత్తులతో ప్రభు శ్రమలను ఆయన శిలువ మార్గాన్ని శిలువ మరణాన్ని మనం ఎంతో భక్తిభావంతో స్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా మన జీవితాలు పవిత్రంగా ఉండడానికి, పతనమైన స్థితి నుండి మళ్ళీ పునరుద్ధరింపబడి ఏ చెడు పాపం కారణంగా మనలో ఉన్న కోరికలు ఆశలు కారణంగా మనలో ఉన్న అహంభావం కారణంగా ప్రభువు దూరం అయిపోతామో అది తెలిసిన ప్రభు మనం దాన్ని తెలుసుకొని మళ్ళీ వాటికి దూరమై ప్రభువు దగ్గరగా కావాలని ఈ తపస్సు కాలంలో ప్రత్యేకంగా మనల్ని దీవిస్తూ ఉన్నారు ప్రభు ఈ సంవత్సరం మరొకసారి. అందుకు ప్రభు వందనాలు చెప్పాలి. ప్రభు వందనాలు చెప్తూ మమ్మల్ని మీ కుమారుడైన యేసు ప్రభు నందు రక్షించిన ఓ పరమ తండ్రి, మీకు వేలాది స్తోత్రములు. ఈ ప్రభువుని తెలుసుకునే భాగ్యం, ప్రభుని విశ్వసించే భాగ్యం, ఆయన శిష్యులను చెప్పుకునే భాగ్యం మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ఓ పరమ తండ్రి అని చెప్తూ ఈ దివ్యబలి పూజలో మనం పాల్గొంటూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం చేతులు జోడించి శిలువనాథుని యేసు ప్రభువును స్మరించుకుందాం. శిలువ మార్గం అప్పుడు చెప్పే ప్రార్థన, యేసుక్రీస్తు స్వామిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయన మౌనంగా చెప్పుకోండి, మీలో చెప్పుకోండి. ఏలయన మీ తిరుస్లేవ చేత మమ్మల్ని రక్షించితిరి, లోకమంతా రక్షించితిరి. ఈ దివ్యబలిలో పాల్గొన్న యోగ్యులను చేయండి ప్రభు. మమ్మల్ని పాప క్షమాపణ దయచేయండి. మాకు నిజమైన పశ్చాత్తాప హృదయం దయచేయండి. మాకు హృదయ పరివర్తనం చెంది నూతనంగా మళ్ళీ మీ యందు జీవించాలి. అలాంటి దీవెనలు ఈ తపస్సు కాలంలో మాకందరికీ దయచేయండి. మా కుటుంబ సభ్యులందరికీ దయచేయండి. మా కుటుంబాన్ని ఆ విధంగా దీవించి నూతనపరచండి ప్రభు. ఇప్పుడు ఈ దివ్యబలిలో పాల్గొన్న యోగ్యులను చేయమని అందరం కలిసి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తాను, నా తప్పు. అందుచేత శుద్ధమని మాతను సహోదరులను
పునీతులను సహోదరి సహోదరులారా, మీవును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ఈ ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమునర్చుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించున్నట్లు మీ కృపను దయచేయుము. ఇక్కడ చేరిన ఈ మా బిడ్డలందరినీ ఈ పాస్కా ఆయుత్త కాలంలో దండిగా దీవిస్తూ యేసు ప్రభునందు జీవితాలను నూతనపరుచుకునే విధంగా వారిని నడిపించమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము వచనములు 3 నుండి 4, 12 నుండి 13 మరియు 17వ వచనము నుండి 28వ వచనము వరకు. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకు శెకెముకు వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు శెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారును దూరాన ఉండగానే అతనిని చూచిరి. అతడు దగ్గరకు రాక మునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినది చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదు అనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవియందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగీని తీసివేసిరి, అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, అందులో నీళ్లు లేవు. అంతట వారు తిండి తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలీయుల బిడారు వారి కంటపడెను. ఇస్మాయేలీయులు ఒంటిపై గుగ్గిలమును బోలమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండు, అతనిని ఇస్మాయేలీయులకు అమ్మివేయుదుము, మనము అతనికి హాని చేయరాదు.
అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనికి 20 నాణెములకు ఇస్మాయేలీయులకు అమ్మిరి. ఇస్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. సిలువల నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువల నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసినటువంటి సువిశేషము 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం వరకు మరియు 45 నుంచి 46 వరకు వచనములు. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానం ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేయించును. గానుగ కరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు గుర్తుకిచ్చి దూరదేశమునకు వెడలను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించుటను తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వారిని పట్టి ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులు ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుర్తుకిచ్చెను అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమునందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు. ఎంత ఆశ్చర్యకరం! అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చి వారికి ఇవ్వబడినని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానమని విని ఇవి అన్నీ తమ్మగూర్చి అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తి అని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన యొక్క పాపములు క్షమింపబడును గాక.
క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సిలువగిరి మహోత్సవం ఈ తపస్సు కాలంలో ఈ విధంగా భక్తిగా జరుపుకోవడం, ఈ పాదయాత్ర చేస్తూ ప్రభు శిలువ మార్గాన్ని స్మరించుకుంటూ ప్రభువుని ధ్యానిస్తూ ఉండడం, ఈ తపస్సు కాలంలో ఈ విధంగా ప్రభు నాకు దగ్గర కావాలన్న ఆశతో, ఆయన చెందిన వాళ్ళం కాబట్టి ఆయన ఈ విధంగా స్మరించుకోవాలన్నటువంటి భక్తిభావంతో ఈ పాదయాత్ర, ఈ దీపావళి పూజ, శిలువ మార్గం ఇవన్నీ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈరోజు. మరి ఈ సందర్భంగా ఇక్కడ చేరిన వాళ్ళందరిని ఉద్దేశించి ప్రభు తన జీవం గల వాక్కును మరొకసారి వినిపించి మనం దీవిస్తున్నారు. ఈ తపస్సు కాలం గురించి, ఈ హృదయ పరివర్తనం, జీవితంలో రావాల్సిన మార్పు గురించి, మనలో అప్రయత్నంగా మన బలహీనతల కారణంగా వేరే ఆకర్షణలకు బలి అయిపోవడానికి కారణంగా మనలో చోటు చేసుకునే చెడు అన్నది ఎలా మనలో ప్రవేశిస్తే మనల్ని, మన జీవితాలు మార్చివేస్తుందో, ఎంత దిగజారిన స్థితికి మనం చేరగలమో మానవులమైన మనం ఈ 2 పఠనాల ద్వారా మనకు ప్రభు సందేశాన్ని అందజేస్తూ గుర్తు చేస్తున్నారు. వాక్యాన్ని ఆలకించిన మనం ధ్యానం చేద్దాం. ఆ సందేశాన్ని అర్థం చేసుకొని నిండు మనసుతో ఇది మన జీవితానికి సంబంధించిన దేవుని వాక్కు, దేవుని సందేశము అన్నటువంటి భావంతో ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకొని స్వీకరించాలి అని మనం అనుకొని ఆ భావంతో మనం ధ్యానంలో పాల్గొందాం. మొదట మీరు విన్నటువంటి పఠనం అది ఆదికాండం నుండి తీసుకొనబడినటువంటి యాకోబు గారి 12 మంది కుమారులలో ఒకరైనటువంటి జోజప్ప గారి గురించి జరిగిన సంఘటన ఈ తపస్సు కాలంలో మనకు వినిపించబడుతుంది. ఈరోజు స్వంత రక్తాన్ని, అంటే రక్త సంబంధులుగా ఉన్నటువంటి తమ సొంత తమ్ముడు, సహోదరుడు, ఆయన మీద వాళ్లకు ఈర్ష్య, ద్వేషభావం, ఆయనంటే అయిష్టం, అసూయ, ఇవన్నీ వాళ్ళలో చోటు చేసుకున్నాయి. సహోదరుడే, అన్నదమ్ములు, సొంత తమ్ముడు, ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్లో ఒకరు ఆయన. అయినా ఈ అసూయ అనేది, ఈ ద్వేషభావం అనేది జోజప్ప గారి పట్ల మిగతా సహోదరుల్లో చోటు చేసుకుంది. ముఖ్యంగా వాళ్ళలో పెద్దవాళ్ళుగా ఉన్నవాడు, తన తండ్రికి చాలా ప్రీతిపాత్రుడు, తండ్రి ఎక్కువగా ప్రేమించిన ఈ సహోదరుడు, ఆయన పట్ల తండ్రి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, ఆయన మాట వింటున్నారు, ఆయన కలలు కని ఆ కళల గురించి వివరిస్తూ ఉంటే మెచ్చుకుంటున్నారు. ఆ విధంగా జోజప్ప పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు మన తండ్రి అన్నటువంటి సహోదరుడే కదా, తమ్ముడే కదా. మరి తండ్రి ప్రేమ ఆ విధంగా తమ సహోదరుని పట్ల ఉండడం తప్పేమిటి అన్న ఆ విధంగా కాకుండా వీళ్ళల్లో ఆ సహోదరునిపై కోపం, అసూయ, ద్వేషభావం, చివరికి ఎంతవరకు ఈ ద్వేషం అంటే ఈ అసూయ ఆ సహోదరుని గిట్టక చంపేయాలన్నటువంటి ఆలోచనకు దాకొచ్చాడు. చంపేయాలని సొంత తమ్ముడు, సొంత సహోదరుడు. ఇక్కడ మనం చూడాలి ప్రభు సహోదరి సహోదరులారా, మానవ మాతృడు మనకు ఇలాంటి బలహీనత సహజంగా మన మానవ స్వభావంలో ఉండే ఒక గుణం. చెడు అన్నదానికి గురి కావడానికి, దారి తప్పిపోవడానికి, మంచితనం అనేది కోల్పోవడానికి
ప్రేమానురాగాలకు బదులుగా రాగద్వేషాలు పెంచుకొని పగ తీర్చుకోవాలి, ఇతరులను తుదముట్టించాలి, ఇతరులను చంపేయాలి అన్నటువంటి అలాంటి చెడు భావాలు, చెడు ఆలోచనలు, అలాంటి అపాయంలో మనం ఉంటూ ఉంటాము. మనం గురి అవుతామని ఈ కథ మనకు చెప్తుందన్నమాట. తోబుట్టువులు కుటుంబంలో ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు దగ్గరున్న ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, స్నేహితులు, ఎవరితోనైనా సరే మనకున్న మంచి సంబంధం తెగిపోవచ్చు. ఉండవలసినటువంటి ఆ సత్సంబంధం ఏదైతే ఉందో, ఆ స్నేహం ఏదైతే ఉందో, ఆ ప్రేమతో కూడిన ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే ఉందో, ఇతరుల పట్ల మనకు ఉండవలసినటువంటి ఆ మంచి మనస్సు ఏదైతే ఉందో, వాటికి బదులు ఇతరుల పట్ల ఈ ద్వేషభావంతో ఉండడం, అసూయతో ఉండడం, హాని చేయాలి, ఎట్లయినా వాళ్లకు కీడు జరగాలని తలంచడం, కేవలం తలంచడం కాదు, ఉపాయంతో ప్లాన్ వేసి ఒక ప్లాన్ ప్రకారం వేరే వాళ్ళకి నష్టం జరిగేలా కొన్ని కార్యాలు చేపట్టడం, వాటిలో మనం కూడా పంచుకోవడం, అలాంటి కార్యాలలో ఇవన్నీ మానవులమైన మన జీవితాల్లో ఎవరి జీవితంలోనైనా చోటు చేసుకోవచ్చు. ఈ యాకోబు గారి ఈ 12 మంది కుమారుల ఆ కథ, ఆ చరిత్ర బైబిల్ గ్రంథంలో మనకు ఇమిడ్చబడి అప్పుడప్పుడు మనం ధ్యానించాలని, ఆ 12 మంది అన్నదమ్ముల్లాగానే మీరు నేను రక్త సంబంధులుగా ఉన్న ఇలాంటి దిగజారిన స్థితికి లోనయ్యారు. వాళ్ళు చంపేయాలని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం మనలో చోటు చేసుకుని ఇలాంటి చెడు గురించి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండకపోతే మన ప్రక్కన ఉన్న ఒక మనిషి పట్ల, ఒక స్త్రీ పట్ల, ఒక పురుషుని పట్ల ఇలాంటి అసూయ, ద్వేషము, ఓర్వలేనితనం, హాని చేసే విధంగా ఆలోచించడం, హాని కలిగేటట్లు మనం కొన్ని మాటలు, కొన్ని పనులు చేయడం వేరే వాళ్ళ పట్ల, అలాంటివి మనం గురి కాకుండా ఉండాలి, జాగ్రత్త మెలకుతో ఉండాలి అని మనకు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ తపస్సు కాలంలో ఈ సంవత్సరం ప్రవేశించి ఈ తపస్సు కాలాన్ని ఆచరించే మనకు ప్రభు ఒక ఆహ్వానంగా మన ముందు పెడుతూ, ఎలా ఉంది మీ మనస్సు, మీ హృదయం, ఎలా ఉంది మీ ఆలోచన విధానం, ఇతరుల పట్ల చూపించవలసిన కరుణ, దయ, ప్రేమ, అవే మీ నుండి మీ ప్రభు అయిన యేసు ప్రభు మీ నుండి కోరేది, సృష్టించిన ఆ దేవుడు కోరేది. నేను మేము ప్రేమించినట్లు మీరు కూడా పరస్పరం ప్రేమ కలిగి ప్రేమతో ఉండాలి అని మిమ్మల్ని బోధించిన, మీకు ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రభువు గుర్తు చేసేది అని తపస్సు కాలంలో ఉన్న మనకు ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే దైవరాజ్యము మీకు ఇవ్వబడింది. మీరు దేవుని ప్రజలుగా దీవించబడ్డారు. మోషే నాయకత్వంలో నడిపించబడి తీసుకురాబడ్డ యావే ప్రభు ప్రజలు మీరు. నేను పవిత్రుడను, మీరు నా ప్రజలను మీరు పవిత్రంగా ఉండాలని ప్రభువు మీకు అనేక విధాలుగా బోధిస్తూ వస్తూ ఉన్నారు. ఆ యావే ప్రభు చెందిన ప్రజలుగా మీరు ఉంటూ ఉండాలని మీకు తెలుసు. దేవుని ఆజ్ఞలు ఏమిటో మీకు తెలుసు. ఏ బాటలో నడిస్తే మీరు దేవుని ప్రజలుగా పవిత్రంగా ఉండగలరో మీకు తెలుసు. కానీ అలా ఉండే విషయంలో, అలా జీవించే విషయంలో, మిమ్మల్ని ఆ విధంగా దీవించిన ప్రభు పట్ల మీకు ఉండవలసిన భక్తి విశ్వాసాల విషయంలో, ఆ విధేయత వినయం విషయంలో, భయభక్తుల విషయంలో పరిస్థితి బాగా లేకపోతే ఒకనాటికి మీరు నాశనం అవుతారు, గురవుతారు, పతనానికి గురవుతారు, దేవుని దూరం అవుతారు. మీరు
అలా మీకు ఇవ్వబడిన ఈ దేవుని ప్రజలన్న ఈ అంతస్తు మీ నుండి తొలగించబడుతుంది. దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళం, అవే ప్రభు చెందిన వాళ్ళం అన్న ఘనమైనటువంటి ఆ అంతస్తు మీ నుండి తీసివేయబడుతుంది. మీరు అలా ఉండకపోతే అని ప్రభు వాళ్ళకి చెప్తున్నారు సందేశం. ఈ తపస్సు కాలంలో మనందరికీ అదే సందేశం. నా కుమారుడైన యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయన చిందిన రక్తమునందు రక్షింపబడిన నా బిడ్డలు మీరు నాకు ప్రీతిపాత్రులు. నా కుమారుడైన యేసు ప్రభు యేసు ప్రభునందు మీరు బాప్తిసం పొందిన నాడు నా కుమారులుగా కుమార్తెలుగా దీవించబడ్డ నా బిడ్డలు మీరు. అంత ఘనమైనటువంటి దీవెన పొందిన మీరు మరి దేవుని బిడ్డలుగా జీవించాలన్నటువంటి కృతనిశ్చయంతో, పట్టుదలతో, దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలతో మీ అనుదిన జీవితంలో ముందుకు నడుస్తూ ఉండాలి కదా. అలా చేయకపోతే నష్టం మీకే. ఏదైతే మీ వాగ్దానం చేయబడిందో నిత్య జీవం, అది మీ పొందకుండా మిగిలిపోతుంది. ఎక్కడికైతే మీరు గమ్యం చేరుకోవాలని మీరు పిలువబడుతున్నారో ఆ గమ్యం చేరుకోకుండానే మీరు మిగిలిపోతారు. మీకు వాగ్దానం చేయ బహుమానం మీరు కోల్పోతారు. జాగ్రత్తగా ఉండండి అని ఆనాటి ప్రజలకు చెప్పిన సువార్త మనకు చెప్పబడుతుంది ఈరోజు. అంటే భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి. మన జీవిత యథార్థము ఎలా ఉంది అని మన జీవితంలో మనమే ప్రవేశించి చూసుకోవడానికి, ఎలా ఉంది పరిస్థితి. దేవుని బిడ్డగా, బాప్తిసం పొందిన బిడ్డగా జీవించవలసిన నేను అటు తోటి సహోదరులతో సత్సంబంధాలు పెట్టుకొని జీవించి పవిత్రంగా జీవించాలని పిలువబడుతున్న నేను వాస్తవంగా ఎలా ఉన్నాను, నేను ఎలా ఉంది పరిస్థితి. అలాగే క్రైస్తవ కుటుంబం, బాప్తిసం పొందిన సభ్యులతో కూడిన కుటుంబం, దైవ కుటుంబంలో ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం. మా క్రైస్తవ కుటుంబంలో ఎలా ఉంది? క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన వాతావరణం నెలకొని ఉన్నదా? విశ్వాసంతో, భక్తిభావంతో, ప్రార్థన చేసే మనసులతో, దేవుని ఆజ్ఞ అనుసరించి నడుచుకునే కుటుంబంగా 10 మంది కంటబడితే ఇది క్రైస్తవ కుటుంబం కాబట్టి ఇంత మంచిగా ఉంది పరిస్థితి అని అనిపించుకునే విధంగా మీ క్రైస్తవ కుటుంబం ఉన్నదా? మీ క్రైస్తవ జీవితం ఉందా చూడమంటున్నారు ప్రభు. ఒకవేళ అలానే కొనసాగితే ఒక్కొక్క మెట్టు కిందకి పోయినట్టుగా కింద స్థాయికి చేరుకుంటారు. మీ నుండి మీరు పొందవలసిన బహుమానం పొందకుండా పోతారు. మీ నుండి తీసివేయబడుతుంది అన్నట్టు ఆనాడు చెప్పినట్టుగానే మన నుండి తీసివేయబడుతుంది, ఇంకొకరికి ఇవ్వబడుతుంది అన్నట్టుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పుణ్యకాలం ఎందుకే మనకు వచ్చింది ప్రభు. అందుకే ఈ శిలో మార్గం చెప్పేటప్పుడు చాలాసార్లు మనం ప్రభువుని సమక్షం ఒప్పుకుంటున్నాం. నా పాపం కారణంగానే మీరు ఇంత శ్రమలు అనుభవించారండి, ఈ శిలో మరణం పొందారండి, నా పాపం లేదు నీ కారణం అండి, నా కొరకే కదా ఇదంతా మీరు అనుభవించారని చెప్పి మన మేల్కొల్పుతూ మన జీవిత వాస్తవాన్ని చూసి మళ్ళీ కోల్పోయిన దానిని మనం పొందడానికి, దేనికి దూరం అయ్యామో మళ్ళీ ఆ ప్రభు దగ్గర కావడానికి, ఏం వదిలిపెట్టామో మళ్ళీ వాటిని మనం చేతిలో పుచ్చుకొని మళ్ళీ ప్రభు వెంట ప్రభుతో ఉండే విధంగా తయారు కావడానికి ఈ పుణ్యకాలం, తపస్సు కాలం మీకు నాకు ఇవ్వబడింది. మనం చేసే ఉపవాసాలు, చేసే ప్రత్యేక ప్రార్థనలు, జపించే శిలువ మార్గం, ఈ దివ్యబలి పూజ, దివ్య సంస్కారాలు, మాల వేసుకోవడం, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ కూడా మన జీవితాలలో కోల్పోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, దూరమైన దాన్ని మళ్ళీ మనం దగ్గర కావడానికి, ప్రభువు దగ్గర కావడానికి, మనలో చోటు చేసుకున్న చెడు అన్న దాని నుండి మనం విముక్తి పొందడానికి ఈ పుణ్యకాలం మీకు నాకు ఇవ్వబడుతుంది. మరి ఎలా స్పందిద్దాం మనం? ఉపమానం అందుకే చెప్పారు ప్రభు. ఏదో కాలక్షేపానికి చెప్పిన కథ కాదు అది. ఆ ఉపమానం వాళ్ళ కనువిప్పు కలగడానికి చెప్పిన ఉపమానం అది.
అలాగే మనకు ఈ వాక్యం మన ముందు ఎందుకు పెడుతున్నారంటే మన కనువిప్పు కలగాలి, కళ్ళు తెరిచి చూడాలి, వాస్తవం చూడాలి. మరి ఇంత చక్కని సందేశాన్ని మనం ఇచ్చే ప్రభువుకు వందనాలు చెప్తూ యువబలి పూజలో పాల్గొందాం, ప్రభువును వేడుకుందాం. అందరూ నాతో తలలు వంచి ఈ చిన్న ప్రార్థన చేయండి. యాకోబు కుమారులో ఒకరైన జోజెప్పను చంపివేయడానికి కూడా వెనుకాడని, అలాంటి ద్వేషము, అలాంటి అసూయ, అలాంటి పగ అన్న వాటికి స్వంత సహోదరులే, అన్నదమ్ములే అలాంటి దుస్థితికి లోనైనట్లు ఆ వాక్యాన్ని ఓ ప్రభు మాకు వినిపిస్తున్నారు ఈరోజు. మా అందరి జీవితాల్లో కూడా మంచికి బదులు చెడు, ఇతరుల గురించి మంచి ఆలోచించే బదులు చెడు ఆలోచనలు, ప్రేమ కరుణ దయా బదులు కాఠిన్యము, ద్వేషభావం, అసూయ ఇటువంటివి మాలో చోటు చేసుకుంటూ ఉన్నాయన్నది నిజం. ఈ వాక్యం ద్వారా అలాంటి పరిస్థితి ఉందో చూడమంటున్నారు, మీరు తెలుసుకోమంటున్నారు. అలాంటి ఉండకూడదు అని మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. స్వంత సహోదరుని చంపేయాలని, చివరికి వ్యాపారులకు అమ్మివేయడానికి కూడా సిద్ధపడ్డారు. మేము కూడా మా తోటి సహోదరుల పట్ల ఎంతకైనా తెగిస్తామన్నట్టుగా కొన్నిసార్లు తయారు కావచ్చు. మా స్వంత లాభం కోసం, మా స్వార్థం కోసం ఇతరులకు ఎలాంటి అన్యాయం జరిగినా పర్వాలేదు, ఎలాంటి నష్టం జరిగినా పర్వాలేదు, ఎలాంటి కష్టం వచ్చినా పర్వాలేదు మా ద్వారా అన్నట్టుగా మా జీవితంలో కూడా చెడు అన్నది చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓ ప్రభు, అలాంటి దుస్థితికి మేము చేరకుండా, లోను కాకుండా కాపాడండి మమ్మల్ని. అలాంటివి మాలో ఉంటే ఈ తపస్కారంలో అవి తెలుసుకొని అటువంటి వాటి నుండి విముక్తి పొంది మంచి మనస్సు, హృదయం, ఇతరుల పట్ల దయా, కనికరము, కారుణ్యం గల వాళ్ళంగా, మీ ప్రేమను పంచిపెట్టే వాళ్ళంగా మేము ఉండాలని అన్న ఆశ మాలో మళ్ళీ దృఢంగా ఉండేటట్టు, స్థిరంగా ఉండేటట్టు ఈ తపస్సు కాల ఫలితంగా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్య బలిని తోసివేయకండి కరుణాకర, రసములను ఓ ప్రియ ప్రభువా, తన మన ఆత్మ ఆర్పింతు మీకు రొట్టె రసములను ఓ ప్రియ ప్రభువా, తన మన ఆత్మ ఆర్పింతు మీకు, ఆర్పింతు దేవా సర్వము నీకు లభించును రాజ్యములకు.
త్రోసివేయకండి కరుణాకర రసములను ఓ ప్రియ ప్రభువా తన మన ఆత్మ అర్పింతు మీకు రొట్టె రసములను ఓ ప్రియ ప్రభువా తన మన ఆత్మ అర్పింతు మీకు అర్పింతు దేవా సారము మీకు లభించును రక్షక మనుజులకు కృపను తండ్రి ఈ దివ్య బలిని త్రోసివేయకండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమున నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తిమంతమైన జీవితమును జీవించున్నట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగ మరియమ్మతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి,
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీది అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు శాంతి దయచేయండి. మాకు శాంతి దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నన్ను ప్రవేశించిన మీరు ఒక మాట పలికిన ఆత్మస్వస్థత పొందుదును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఉత్తమ స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. నాయత్మక పరిమధురమే, నాయందగనుండగా చితివే. నాయత్మక పరిమధురమే, నాయందగనుండగా చితివే. సోదనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివే. సోదనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివే. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నలుపుము నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. దైవయనతి కీర్తిలో దివ్యయాగముకి చితివి. దైవయనతి కీర్తిలో దివ్యయాగముకి చితివి. కల్వరిపై సిలువలో రక్తం చెంది రక్షించితివి. కల్వరిపై సిలువలో రక్తం చెంది రక్షించితివి.
24/5/1976లో ఒక చిన్న శిలువను దేవాలయంకు ఆనుకొని ఉన్న కొండ మీద మహాగణితం వహించిన గోపు ఇగ్నేషియస్గా మెత్రాను ప్రతిష్ఠించారు. ఈనాటికి ఆ శిలువ ఉన్నది. కలరా వ్యాధి, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు ఆ రోజుల్లో ఇక్కడ మన ప్రాంతాన్ని కుదిపివేసాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోయేవారు. పాత నిబంధనలో పాము కాటికి గురైన వారు కంచు సర్పం వైపునకు యావే దేవుడు చూడమన్నారు. అలాగే ఈ చిన్న చారిత్రాత్మకమైన శిలువను చూచి మరణ భయం నుండి తప్పించుకున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కృతజ్ఞతతో భక్తిభావంతో చుట్టుపక్కల ఉన్నటువంటి మన్యం ప్రజలు ఈ కొండ మీద ఉన్న శిలువ చెంతకు వచ్చి ఊరట నొందుచున్నారు. ఈనాడు 30 అడుగుల శిలువను 8 అడుగుల శిలువ స్వరూపాన్ని మన విశాఖ అగ్రపీఠాధిపతులు మహాగణితమైనటువంటి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారు పునః ప్రతిష్ఠించారు. ఎన్నో బాధ్యతలు పనులు ఉన్నప్పటికీ ఈ మారుమూల అడవి ప్రాంతానికి వచ్చి మనలను ఆధ్యాత్మికంగా బలపరిచారు. ఇంత శ్రమ తీసుకొని వచ్చిన ఏలిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతో శ్రమ కోర్చి మన చుట్టుపక్కల విచారణ నుండి వచ్చిన గురువులకు కన్యాశ్రీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవునిని తోటి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతరని నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవమును పొందుదురుగాక. తనను తాను తగ్గించుకొనిన ప్రభువు ఆదర్శమును అనుసరించుచు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మరి ఈ సందర్భంగా మీ విచారణ ఫాదర్ గారి రత్నాకర్ గారికి, ఈ స్థానిక గ్రామ ప్రజలకు, పెద్దలకు, సాలూరు మేరీనగర్ విచారణ సంఘస్థులకు ఈ పుణ్యస్థలాన్ని ఈ విధంగా కాపాడుకుంటూ వస్తూ పరిరక్షిస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి తపస్కారంలో వేడుక జరుపుకుంటున్న స్థానిక గ్రామ ప్రజలకు, చుట్టూ ఉన్న ప్రజలకు నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఫాదర్ గారికి ఏర్పాట్లు గావించడానికి సహాయపడిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా దేవుని ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మిగిలిన తపస్సు కాలంలో మీరందరూ ఇలాంటి భక్తిభావంతో పయనించి ఆ ఉత్థాన ప్రభువును దీవెనలు పొందాలని నా ప్రార్థన. పరిపూర్ణమైనది నీ మార్గం.